మీ దగ్గర ఏదైనా స్టార్టప్ ఐడియా ఉందా? లేక ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ చేసేసారా? మీకు ఇన్వెస్ట్మెంట్ కావాలా? ఇన్వెస్టర్స్ నుండి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయించాలి? వాళ్ళు ఒక స్టార్టప్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇలాంటి టాపిక్స్తో కొన్ని ఆడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఎవరికి ఈ అవసరం ఉన్నా దయచేసి షేర్ చేయండి. అలాగే నా ప్రీవియస్ ఆడియోస్లో చెక్లిస్ట్ ఫర్ ఎ బిజినెస్ అని ఒకటి అప్లోడ్ చేశాను, అది కూడా వినండి. చాలా యూస్ఫుల్ కంటెంట్. తెలుగు వాళ్ళు కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయాలని, వేల కోట్లు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి నేను ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా హెల్ప్ చేయాలని కూడా కోరుకుంటూ ఈ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ కోరుకోవడం అనేది పిచ్ డెక్ అంటారు. అది ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మీరు ఇన్వెస్టర్స్కి చూపిస్తూ చెప్పాలి. మీరు ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిన స్లైడ్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది మీ బిజినెస్ ఏం ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తోందో, మీరు ఫ్యూచర్లో ఏం చేయాలి అనుకుంటున్నారో, ఎప్పుడు ఎంతకాలం తర్వాత అనుకున్నది సాధించబోతున్నారో, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో, మీ వ్యూహాలు ఏంటో, ఎలా చేయబోతున్నారో, ఇవన్నీ. ఇంకొక మాటలో చెప్పాలంటే మీ విజన్, మీ మిషన్, మీ గోల్స్, ఆబ్జెక్టివ్స్, మీ టార్గెట్ ఆడియన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అబౌట్ వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ యూ కెన్ రీచ్. మీరు ఏ ఇండస్ట్రీ ఎంచుకున్నారు, మీ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, యూఎస్పి అండ్ మీ ప్రొడక్ట్స్, ఇవన్నీ ప్రజెంటేషన్లో వస్తాయి. మీకు ఇంకా బాగా ఐడియా రావాలి అంటే సోనీ ఛానల్లో షార్క్ ట్యాంక్ ఇండియా ఎపిసోడ్స్ చూడండి. యూట్యూబ్లో కూడా ఉన్నాయి. స్టార్టప్ కంపెనీస్ పెట్టిన ఎంటర్ప్రీనర్స్ వచ్చి వాళ్ళ ఐడియాస్ పిక్చరైజ్ చేస్తారో అందులో ఉంటుంది. చూడొచ్చు, తెలుసుకోవచ్చు. సో ఒక పేపర్ పెన్ రెడీగా పెట్టుకోండి, చెప్పేవి నోట్ చేసుకోండి, ఫాలో అయిపోండి. మీరు ఫస్ట్ ఇన్వెస్టర్స్ దగ్గర డిస్కస్ చేయాల్సిన పాయింట్ మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి. ఎందుకంటే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూపించడమే కంపెనీ పెట్టడం అంటే. ఎగ్జాంపుల్, ఓలా, ఊబర్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, జొమాటో, స్విగ్గీ, జెరోదా, PolicyBazaar.com, యూట్యూబ్, ఇన్స్టా, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకొచ్చినవే. నెక్స్ట్, ప్రాబ్లమ్స్ చెప్పేశాక వాటికి మీ దగ్గర ఏం సొల్యూషన్ ఉందో చెప్పాలి. ఎగ్జాంపుల్, కరోనా టైంలో స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ చెప్పడానికి స్కూల్స్కి కొంచెం ఇబ్బంది అయింది. అప్పుడే కొన్ని ఎడ్టెక్ కంపెనీస్ యాప్స్ లాంచ్ చేశారు, ప్రాబ్లంకి చెక్ పెట్టారు. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, ఎడ్టెక్ యాప్ ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు, మీలో ఏం స్పెషల్ ఉంది, యాప్ వల్ల డబ్బులు ఎలా వస్తాయి అనేవి. ఇక్కడ ఒక బోనస్ టిప్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి ఇన్వెస్టర్స్కి. ఎగ్జాంపుల్, మా ఇంట్లో పిల్లలు లేదా మా వాళ్ళ పిల్లలు ఒక యాప్ యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళకి టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నాయి, కంప్లైంట్ రైజ్ చేస్తే రెస్పాన్స్ ఇచ్చేవాడు లేడు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పండి. వాళ్ళు ఫొటోస్ చూపించమంటే ఫారినర్స్ ఫొటోస్ చూపించకండి, బిస్కెట్ అవుతుంది. కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసి తెలిసిన వాళ్ళ ఫొటోస్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ పాయింట్, మీ యాప్లో యూనిక్నెస్ ఏంటి, అంటే ప్రత్యేకతలు ఏమున్నాయి. బికాస్ ఇన్వెస్టర్స్ అనొచ్చు, మీరు ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తున్నారు, సరే బాగానే ఉంది, అర్థమైంది, యాప్ అయితే అందరూ చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరా అని. మీ ఐడియా కోసం కొన్ని ఎగ్జాంపుల్స్. యూట్యూబ్కి రీప్లేస్మెంట్ లేదు, ఫేస్బుక్కి రీప్లేస్మెంట్ లేదు, లింక్డ్ఇన్కి రీప్లేస్మెంట్ లేదు, ఇన్స్టా, టిక్టాక్ ఇలాంటి వాటికి రీప్లేస్మెంట్ లేదు. సో మీలో ఏం స్పెషాలిటీ ఉంది అనేది చెక్ చేసుకోండి.
ఇప్పుడు నేను కొన్ని యూఎస్పీస్ గురించి చెప్తాను. యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. మీలో ఏం సూపర్ పవర్ ఉందో చూసుకోండి. ఎగ్జాంపుల్, స్టేడియంలో ఆస్తమాకి చేప మందు వేసేవాళ్ళు వస్తుంటారు వన్స్ ఇన్ ఎ వైల్. సో వాళ్ళ ఫార్ములా ఎవరికి చెప్పరు. సో ఇది కూడా ఒక యూఎస్పీ అవుతుంది, కాకపోతే ఇంటర్నల్ యూఎస్పీ అవుతుంది. ఇది ప్రపంచానికి తెలీదు, మీ దగ్గరే ఉన్న సూపర్ పవర్ అన్నట్టు. అప్పుడే మీ కాంపిటీషన్ గురించి చెప్పాలి, మీరు మీ ఎంట్రీ బ్యారియర్స్ గురించి కూడా చెప్పాలి, అండ్ మీ కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారో చెప్పాలి, ఎలా చేస్తున్నారో చెప్పాలి. వాళ్ళ కాంపిటీషన్ని మీరు ఎలా అడ్డుకుంటున్నారు అది కూడా చెప్పాలి. ఎందుకంటే కాంపిటీషన్ అడ్డుకుంటేనే త్వరగా పైకి వస్తారు, స్కేలప్ అవుతారు. మీరు ఎలాంటి ఎంట్రీ బ్యారియర్స్ క్రియేట్ చేశారు, మిమ్మల్ని ఎవరూ బీట్ చేయకుండా, కాపీ చేయకుండా ఎలా ప్లాన్ చేశారు, ఇవి చెప్పాలి. ఎంట్రీ బ్యారియర్స్ గురించి నేను డీటెయిల్డ్ ఆడియో చేస్తాను, మీకు యూజ్ అవుతుంది. అది కూడా వినటానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ స్టెప్, రెవెన్యూ మోడల్ ఆర్ బిజినెస్ మోడల్ దట్ షోస్ ద వే యువర్ కంపెనీ ప్లాన్స్ టు మేక్ మనీ. ఇప్పుడు మీరేం చెప్పాలంటే మీ రెవెన్యూ మోడల్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా మీరు మనీ ఎర్న్ చేయబోతున్నారు, మనీ ఎక్కడి నుండి వస్తుంది, ఎంత మార్జిన్ పెట్టుకొని ఆపరేట్ చేయబోతున్నారు, మంత్లీ మీరు ఎంత క్యాష్ బర్న్ చేస్తున్నారు, ఒకవేళ లాస్లో ఉంటే ఎంత టైం వరకు లాస్లో ఉంటారు, ప్రాఫిట్స్ ఎప్పటికి వస్తాయి, నెక్స్ట్ 3 to 5 yearsలో మీ రెవెన్యూ ప్రొజెక్షన్ అంటే ప్రెడిక్షన్, ఇవన్నీ ఈ హెడ్డింగ్ కిందకు వస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థమయ్యేలా చెప్పాలి, ఎప్పుడు మీ కంపెనీ గ్రో అవుతుందో. ఇనీషియల్లీ ఇచ్చే డేటాని హైపోథెటికల్ డేటా అంటారు. ఇలా అవ్వచ్చు, అలా అవ్వచ్చు, అలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో, ఇలా అనుకుంటున్నాం, అలా చేయబోతున్నాం. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ హైపోథెటికల్ డేటా, అంటే జస్ట్ ఎనాలిసిస్ అనమాట, అజంప్షన్స్. నెక్స్ట్ పాయింట్, మీ టార్గెట్ మార్కెట్ ఎవరు. ఇందులో మళ్ళీ 2 types ఉంటాయి, టార్గెట్ మార్కెట్ 1 అండ్ టార్గెట్ మార్కెట్ 2. టార్గెట్ మార్కెట్ 1లో వాట్ ఆర్ దెయిర్ ప్రొఫైల్స్ అండ్ విజువల్ పర్సోనాస్. టార్గెట్ మార్కెట్ 2లో విజువలైజ్ ద పీపుల్ హూ విల్ టర్న్ టు యూ ఫర్ సొల్యూషన్స్. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ట్యామ్, శామ్, సోమ్ అనే కాన్సెప్ట్స్ వస్తాయి. పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఇవే చెప్తారు, నేను మీకు ఫ్రీగా ఎడ్యుకేట్ చేస్తున్నా. ఐఎస్బి, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, ఇంకేవైనా యూనివర్సిటీస్ ఉంటే అక్కడ చెప్పేవన్నీ నేను మీకు అప్డేట్ చేస్తా, ఏం భయపడద్దు, బాధపడద్దు. ట్యామ్ అంటే TAM, టోటల్ అడ్రసబుల్ మార్కెట్. ఇండియాలో ఐడియల్లీ మీ ప్రోడక్ట్ కొనేవారు ఎంతమంది ఉన్నారు. SAM, SAM అంటే సర్వీసబుల్ అవైలబుల్ మార్కెట్. మీ ప్రోడక్ట్ యాక్చువల్లీ కొనేవారు ఎవరున్నారో వాళ్ళు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు, ఏ లొకేషన్లో మీ ప్రోడక్ట్ నీడ్ ఉంది, అవసరం ఉంది, మీ ప్రైస్ ఎంత ఉంది, మీ ప్రైస్ ఎంత ఉందో అంతా ఖర్చు పెట్టి వారు కొనగలుగుతారా, కొనేవారు ఉన్నారా, ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. అప్పుడే మీ కస్టమర్స్ యొక్క సైజు తెలుస్తుంది అండ్ కస్టమర్ సైజు తగ్గిపోతుంది కూడా. సో ట్యామ్ అండ్ శామ్ అయిపోయాయి, మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. సోమ్, SOM అంటే సర్వీసబుల్ అబ్టైనబుల్ మార్కెట్. పైన చెప్పిన ఆడియన్స్లో ఎంత పర్సెంటేజ్ మీరు కవర్ చేయగలరు. ఎగ్జాంపుల్, ఇండియాలో 60 crores పాపులేషన్ మేల్ అంటే మగవాళ్ళు ఉన్నారు అనుకుందాం. సో వీళ్ళు పొటెన్షియల్లీ మీ ట్రిమ్మర్ కొనుక్కోగలరా,
ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రోడక్ట్ ట్రిమ్మర్ అనుకుందాం, లేదా రేజర్ అనుకుందాం. సో వీళ్ళు పొటెన్షియల్లీ మీ ట్రిమ్మర్స్ ఆర్ రేజర్స్ కొనుక్కోగలరు. కానీ ఏ ప్రైస్లో, ఏ లొకేషన్లో మీరు అమ్ముతున్నారు, దాన్ని బట్టి 5 కోట్ల మంది మీ ప్రోడక్ట్ కొనుక్కుంటారా? ఎస్, కొనుక్కుంటారు అంటే మీ కాంపిటీటర్స్ డేటా తెప్పించుకొని చూడండి, వాళ్ళ ప్రోడక్ట్ ఎంతమంది కొనుక్కుంటున్నారో తెలుస్తుంది. సో ఈ ఓవరాల్ 5 crores కస్టమర్స్లో మీరు ఎంతమందిని అట్రాక్ట్ చేయగలరు? 10% ఆర్ 20% ఆర్ 30%, ఇలా ఎంతైనా అట్రాక్ట్ చేయొచ్చు. అది ఈ SOM అనే హెడ్డింగ్ కిందకు వస్తుంది. నెక్స్ట్ పాయింట్, మీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి చెప్పాలి. ఒకవేళ మీ దగ్గర శాంపుల్ మోడల్ ఉంటే మీరు ఇన్వెస్టార్స్కి చూపించవచ్చు, ఎక్స్పీరియన్స్ అవ్వమనండి. ఇగోండి సార్, ఇది మా ప్రోడక్ట్, యూజ్ చేయండి ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పచ్చు. మీకు అంతగా ఐడియా రావాలంటే షార్క్ ట్యాంక్ ఎపిసోడ్స్ చూడండి. స్టార్టప్స్ వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ శాంపుల్స్ ఇచ్చి చూడమంటుంటారు. బట్ వాళ్ళు ట్యామ్, శామ్, సోమ్ గురించి చెప్పరు, రెవెన్యూ మోడల్ గురించి చెప్పరు. ఓన్లీ ప్రాబ్లం చెప్తారు, సొల్యూషన్ చెప్తారు, శాంపుల్స్ చూపిస్తారు, వాళ్ళ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మార్కెట్ ఎంత పెద్దదో చెప్తారు. వన్ మోర్ థింగ్, పైలట్ మోడల్ రెడీగా మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే టెన్షన్ ఏం లేదు. జస్ట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా నడుస్తుంది. తర్వాత మీరు ఎన్ని మైల్ స్టోన్స్ రీచ్ అయ్యారు, ఏం అచీవ్ చేశారు, ఫస్ట్ కస్టమర్ ఎవరు, 1000 కస్టమర్స్ ఎన్ని రోజులకు అయ్యారు, 10,000 కస్టమర్స్ ఎప్పుడయ్యారు, డేటా ఉంటే చూపించండి. వీటిల్ని మైల్ స్టోన్స్ అంటారు. ఇక్కడ CAC అండ్ LTV అంటే క్యాక్ అండ్ LTV అని ఉంటాయి. ఇవి నెక్స్ట్ అప్కమింగ్ ఆడియోస్లో టైం ఉంటే చేస్తాను. ఇవేంటంటే ఒక కస్టమర్ని ఎక్వైర్ చేసుకోవడంలో మీకు ఎంత కాస్ట్ అవుతుంది, ఒక కస్టమర్ లాంగ్ టైం వరకు మీతో ఉంటే అతని ద్వారా మీకు ఎంతమంది కస్టమర్స్ ఇంకా రావచ్చు అండ్ మీకు ఎంత బిజినెస్ ఇస్తున్నాడు అనేవి. ఈ CAC అండ్ LTV బేసికల్లీ బిజినెస్ మోడల్లో ఒక పార్ట్ అండ్ ఇక్కడ కూడా డిస్కస్కి రావచ్చు. బిజినెస్ మోడల్ గురించి కూడా ఆడియోస్ చేస్తాను టైం ఉంటే. అందులో కవర్ అయ్యేవి అగ్రిగేటర్ బిజినెస్ మోడల్స్, రెవెన్యూ షేరింగ్ బిజినెస్ మోడల్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి. ఒకసారి మీకు షార్ట్ ఫామ్స్ అండ్ ఫుల్ ఫామ్స్ అర్థమైపోతే మీరు ఇన్వెస్టార్స్కి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, హౌ మచ్ మనీ యు ఆర్ రేజింగ్, మీకు ఎంత మనీ అవసరం. ఇక్కడ మీరు చెప్తారు మీ కంపెనీ వాల్యుయేషన్ ఎంత అండ్ ఎన్ని ఈక్విటీ షేర్స్ ఇస్తారు ఇన్వెస్టార్స్కి అనేసి. దీంతోపాటు ఇంతకుముందు ఏవైనా ఫండ్స్ రైజ్ చేశారా, ఆ టైంలో కంపెనీ వాల్యుయేషన్ ఎంత, ఆ టైంలో కంపెనీ రెవెన్యూ ఎంత ఉండేది, ఇవన్నీ కూడా చెప్పాలి. నేను మీకు చాలా టెక్నికల్గా అర్థమయ్యే విధంగా ఆడియోస్ చేస్తున్నాను, ఎప్పటికీ యూట్యూబ్లో ఉండిపోతాయని. సో మళ్ళీ మళ్ళీ వినొచ్చు ఏదైనా డౌట్ ఉంటే. ఇవన్నీ వింటూ కూడా మీరు స్టార్టప్ కంపెనీ పెట్టచ్చు, రన్ చేయొచ్చు, టెన్షన్ ఏం లేదు. కానీ అన్నా నాకేం తెలీదు, అర్థం కావట్లేదు అని మీరు అంటే మాత్రం బాగుంటుంది చెప్తున్నా. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్, ఇక్కడ అస్సలు ఛాలెంజ్ ఎదురవుతుంది. మీరు చెప్పినవి అన్నీ విని ఇన్వెస్టర్స్ ఇలా కూడా అనొచ్చు, మాకు మీ బిజినెస్ లాస్ మేకింగ్ బిజినెస్ అనిపిస్తోంది, అసలు మీరు చెప్పేవి మార్కెట్లో ప్రాబ్లమ్సే కాదు, కాంపిటీటర్స్ చాలా ఉన్నారు, మార్కెట్ చాలా క్లటర్డ్గా ఉంది, మీకు అంతెందుకు ఇవ్వాలి, మీరు మంత్లీ ఇంత క్యాష్ బర్న్ చేస్తున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఏవేవో సాకులు చెప్తారు. అండ్ మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి, మీరు కూడా చెప్పాలి
మాకింత ప్రాఫిట్స్ వచ్చాయి, మేము ఇంత మార్జిన్ పెట్టుకున్నాము, మా ప్రోడక్ట్ ఇంతమంది రెగ్యులర్గా కొంటున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పాలి. మీరు బాగా కన్విన్సింగ్ స్కిల్స్ అండ్ నెగోషియేషన్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయాలి అండ్ పెంచుకోవాలి. షార్క్ ట్యాంక్ ఇండియా ఎపిసోడ్స్ చూస్తే అర్థమవుతుంది, మళ్ళీ చెప్తున్నాను. ఇంకా ఏం చెప్పాలంటే, మీ టీం యొక్క స్ట్రెంగ్త్, టీంలో ఎవరెవరు ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా. బికాజ్ కంపెనీ యొక్క వాల్యూ మీ టీంని చూసే తెలుస్తుంది. వాళ్ళకి కంపెనీ పార్ట్నర్షిప్లో ఏమైనా భాగస్వామ్యం ఉందా, ఏమైనా లింక్, కంపెనీకి వాళ్ళకి ఏమైనా లింక్ ఉందా, లైక్ వాళ్ళు ఏమైనా డైరెక్టర్సా, షేర్ హోల్డర్సా, వాళ్ళకి ఏ డెసిగ్నేషన్స్ ఇచ్చారు, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి అన్నీ చెప్పాలి. టీం వల్ల వాల్యూ యాడ్ అవుతుంది. డైరెక్టర్స్ ఎవరు, సిఈఓ ఎవరు, సిఎఫ్ఓ అంటే చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఎవరు, ట్రస్టీ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు అన్నీ చెప్పాలి. వాటిపైన మీకు మంచి క్లారిటీ ఉండాలి. చాలా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి మీరు ఇన్వెస్టర్స్ నుండి. ఎందుకన్నా మంచిది, ప్రెజెంటేషన్ స్లైడ్స్లో లాస్ట్లో ఇంకొక స్లైడ్ యాడ్ చేయండి, రిఫరెన్సెస్ అనేసి. సో ఇదేంటి అంటే, మీ గురించి బాగా చెప్పే వ్యక్తుల గురించి కాదు, ఐ మీన్ డేటా గురించి. ఇప్పటివరకు మీరు చెప్పిన లెక్కలన్నీ అబద్ధం కాదు, గాల్లో మేడలు కాదు అన్నట్టుగా కాకుండా ప్రూవ్ చేసే విధంగా ఉండాలి, నిజమని నిరూపించగలగాలి. మా మార్కెట్ రీసెర్చ్ ప్రకారం మార్కెట్ సెగ్మెంట్ ఇంత పెద్దది, ప్రైసెస్ కూడా యాన్యువల్ బేసిస్లో ఇలా పెరగబోతున్నాయి, నెక్స్ట్ ఇయర్స్లో మేము ఇంత పెద్దగా అయిపోతున్నాం అని చెప్పడానికే డేటా అన్నమాట. ఇప్పుడు ఈ ప్రైస్లో ప్రోడక్ట్ అమ్మితే మనకి ఈ మార్జిన్ పెట్టుకుంటే రెవెన్యూ ఇంత వస్తుంది, రేపు మనం మన కంపెనీ పెడితే మన ప్రోడక్ట్ ఇంత కాస్ట్ అవుతుంది, అండ్ ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నమాట. ప్రిపేర్ అయి ఉండండి. ఇన్వెస్టర్స్ మిమ్మల్ని 4 క్వశ్చన్స్ వేస్తే మీ దగ్గర కనీసం 3 ఆన్సర్స్ అన్నా ఉండాలి. మీరు ఎన్ని రౌండ్స్లో ఫండ్స్ రైజ్ చేస్తే మీకు అన్ని క్వశ్చన్స్ ఎదురవుతాయి. అన్నిటికీ ఆన్సర్స్ రెడీ చేసుకొని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్లైడ్స్ నీట్గా ప్రిపేర్ చేసుకొని, అన్ని లెక్కలు రిఫరెన్సెస్ స్లైడ్లో మెన్షన్ చేసుకొని, ఒకరోజు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిసి మాట్లాడండి. మీ ప్రోడక్ట్ నిజంగానే బాగుంది, మీ బిజినెస్ మోడల్ బాగుంది, మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ బాగా ఇచ్చారు అని ఇన్వెస్టర్స్ కనిపిస్తే మీకు ఖచ్చితంగా ఫండింగ్ వస్తుంది. ఈ రోజుల్లో బిజినెస్ మోడల్ ఎవరు చూడట్లా, బట్ మీ టైం బాగాలేక అడిగారనుకోండి, అంతే, ఇంకా బిస్కెట్ అవుతుంది. మళ్ళీ ఇన్వెస్టర్స్ అపాయింట్మెంట్ దొరకడం కష్టమవుతుంది. చలో మరి, మీకు ప్రెజెంటేషన్ చేయడం అర్థమైంది అనుకుంటున్నా. ఇంకెందుకు ఆలస్యం, యాక్షన్లోకి దిగండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.